ఎస్ ఇదే విషయంపై జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఎస్ భరత్ చెప్పండి, అంటే శ్రీచరణ్ తన డ్యూటీ చేయడానికి వెళ్లారు, కానీ తను తీసుకెళ్తున్న విధానం మన విజువల్స్ లో చూస్తున్నాం. ఈస్ట్ జోన్ డీసీపీ కూడా మాట్లాడడం జరిగింది. సో ఏం చెప్తారు? రెహనా, మనం జీ తెలుగు న్యూస్ స్థాపించి 2.5 సంవత్సరాలు అయింది. మొదలు డిజిటల్ ఛానల్, ఆ తర్వాత శాటిలైట్ ఛానల్. ఈ 2.5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి వాయిస్ ను మనం వినిపిస్తున్నాం. ఇప్పుడు ఇదే విద్యార్థులు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 రద్దు చేయాలి, గ్రూప్ 1 లీకేజ్ జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాన్ని కవర్ చేశాం, ఇప్పుడు కవర్ చేస్తున్నాం. మన స్టాండ్లో ఏ విధంగా మార్పు లేదు. మనం ప్రతిపక్షాలకి సమయం ఇస్తున్నాం, ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. విద్యార్థుల్లో కొద్దిమంది డిఎస్సి వాయిదా వేయాలంటారు, కొద్దిమంది వద్దంటున్నారు. అన్ని రకాల వాయిస్ కి మన జీ తెలుగు న్యూస్ లో అవకాశం కల్పిస్తున్నాం. ఏ విధమైన పార్షియాలిటీ చూపించట్లేదు. లాస్ట్ 10 days గా డిఎస్సి గురించి, డిఎస్సిని వాయిదా వేయాలి, ఎందుకంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయాలంటే డిఎస్సి వాయిదా వేయాలి, డిఎస్సికి టెట్కు మధ్య గ్యాప్ లేదన్న ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది. సరే, దీని విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే పక్కన పెడితే, దాని విషయం మీద నిరసన చేస్తున్న వాళ్ళని, మొన్న ముట్టడి చేసిన వాళ్ళని, ఉన్నత విద్యాశాఖ ముట్టడి అనుకోండి, లేకపోతే టీజీపీఎస్సీ ముట్టడి, ప్రతి అంశాన్ని కూడా ఎక్స్టెన్సివ్ గా కవరేజ్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన వెర్షన్స్ కూడా కవర్ చేస్తున్నాం. బల్మూరి వెంకట ప్రెస్ మీట్ పెట్టినా, రియాజ్ మాట్లాడినా, లేకపోతే నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ లో ఆయన మాట్లాడి, మేము దీన్ని వాయిదా వేసేది లేదు, ఇది కొద్దిమంది స్వార్థపరుల శక్తుల చేతుల్లోకి వెళ్ళింది, కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు అమర దీక్ష చేయాలన్న విషయాన్ని కూడా మనం చాలా ఎక్స్టెన్సివ్ గా కవర్ చేశాం. సో ఇది అదని కాదు, అన్ని విషయాల్ని యాజ్ ఏ చీఫ్ ఎడిటర్ గా, జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ గా నేను ఒకటే చెప్తున్నాను. ఇది పోలీసుల దమనకాండ కనుక ఇదే విధంగా కొనసాగితే ఒక పోలీస్ స్టేట్ అన్నది అవుతుంది. ఉద్యమ కాలంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో మనం ఇటువంటి నిర్బంధాన్ని చూసాం. అటువంటి నిర్బంధం మంచిది కాదు. ఇది ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయనకు తెలిసి జరుగుతుంది అనుకోను. కింది స్థాయి పోలీస్ సిబ్బంది ఓవర్ యాక్షన్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సో ఇది మన శ్రీచరణ్తో ఏ విధంగా ప్రవర్తించారు పోలీసులను చూసాం. గల్లా పట్టుకుని గుంజుకొని తీసుకెళ్లి పోలీస్ జీబులో ఎక్కిస్తున్నారు. నేను కూడా శ్రీచరణ్తో మాట్లాడినప్పుడు పక్కకున్న సిఐ రాజేష్, దీనిలో సిఐ రాజేష్ ఓవర్ యాక్షన్ కనబడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ సిఐ రాజేష్, బహుశా అతనికి మరి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో సిఐగా ఉండడం ఇష్టం లేదో, ఇంకా అంటే తెలుసు పెద్ద ఇష్యూ అవుతుంది, జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ఏం జరుగుతుందన్నది కూడా తెలిసి కూడా చేస్తున్నారంటే ఆయనకు ఆ ప్రాంతంలో ఉండడం ఇష్టం లేదో, వేరే చోటికి ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో మరి ఏంటో తెలియదు. ఇంతకుముందు మన ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ కూడా ఆయన మాట్లాడినప్పుడు ఆయన తప్పుంటే యాక్షన్ తీసుకుంటామన్నారు. కానీ వాళ్ళు వ్యవహరించిన విధానం మంచిగా లేదు. నేను శ్రీచరణ్తో, నా రిపోర్టర్తో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినప్పుడు ఆ సీఏ ఏమంటారంటే ఫుటేజ్ డిలీట్ చేయండి, మీ దగ్గర ఉన్న వీడియో కెమెరాలో ఉన్న ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయండి అని చెప్తున్నారు. అది కరెక్టేనా? అంటే ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీ అన్నది ఏదైనా నిషేధిత ప్రాంతమా? ఎవరైనా వ్యక్తిగత ఇంట్లోకి వెళ్ళామా? ఇంట్లోకి వెళ్ళి షూట్ చేస్తున్నామా? ఫుటేజ్ని ఎందుకు డిలీట్ చేయాలి? ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, 107 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. చాలా నిరసనలు జరిగాయి. 1969 మూవ్మెంట్ నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా ఉద్యమాలు జరిగాయి. టీఆర్ఎస్ లీడర్ని అడుగుపెట్టని సిచ్యువేషన్ ఉంది. అప్పుడు మనం గత 2.5 సంవత్సరాలుగా ప్రతి ఇష్యూను కవర్ చేస్తున్నాం. మనకు పలానా పార్టీకి అఫిలియేషన్ అంటూ లేదు. మన ఛానల్ గొప్పతనం ఏంటంటే ఇది పలానా పార్టీకి సపోర్ట్ అని ఎవరు చెప్పలేని విధంగా మనం దాన్ని బిల్డప్ చేశాం. అటువంటి దాన్ని అనవసరంగా ఈ విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా పోలీసులు ఇవాళ బిహేవ్ చేశారని చెప్పొచ్చు. యాజ్ ఎడిటర్ గా నేను చెప్తున్నాను, మీరు అరెస్టులు చేసినా, నిర్బంధాలు పెట్టినా, ఏం చేసినా మేము ప్రతి ఒక్కరి వాయిస్ వినిపిస్తూనే ఉంటాం. నిరుద్యోగుల ప్రొటెస్ట్ కవర్ చేయొద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. 100కు 100% రాష్ట్రంలో ఎవరు ప్రొటెస్ట్ చేసినా, ఎవరు తమ వాయిస్ వినిపించాలని చూసినా 100కు 100% జీ తెలుగు న్యూస్ సామాన్యులకి, నిరుద్యోగులకి అందరి వాయిస్ వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెర్షన్, ప్రభుత్వ వెర్షన్ కూడా మేము వినిపిస్తాం. అందుకు ఉదాహరణ, నిన్న మహబూబ్ నగర్ సభలో రాత్రి 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైవ్ లో మాట్లాడినప్పుడు ఈ గ్రూప్స్, నిరుద్యోగులకు సంబంధించిన విషయం మాట్లాడినప్పుడు దాన్ని కవర్ చేశాం. దాన్ని మళ్ళీ కంటిన్యూస్ గా అదే బులెటిన్ లో
మళ్ళీ రాత్రి 8 గంటలకు 9 గంటలకు. సో ఇక్కడ ఒక్కటి వెర్షన్ మాత్రం మేము కవర్ చేయట్లేదు. ప్రభుత్వ వెర్షన్ కవర్ చేస్తున్నాం, నిరుద్యోగుల వెర్షన్ కవర్ చేస్తున్నాం, బీఆర్ఎస్ వెర్షన్ కవర్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వెర్షన్ కవర్ చేస్తున్నాం, బీజేపీ వెర్షన్ కవర్ చేస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. సో అందుకని ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున రియాక్షన్ కూడా వ్యక్తమవుతుంది జర్నలిస్ట్ సంఘాలు. ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలమైన ఛానల్స్, వ్యతిరేకమైన ఛానల్స్ ఉండొచ్చు. బట్ జర్నలిస్ట్ మీద ఆ విధంగా బ్రూటాలిటీ చేయడం, నేను కూడా శ్రీచరణ్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాడు ఆ సిఐ. నువ్వేం చేసుకుంటావో చేసుకోనే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకు గల్లాబట్టి గుంజుకోబోతున్నారంటే ఉన్నతాధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మేము యూట్యూబర్స్ అనుకున్నాం, ఇది శాటిలైట్ ఛానల్ కాదు. ఒకవేళ యూట్యూబర్స్ అయితే మాత్రం వాళ్ళు నిరుద్యోగుల వెర్షన్ తీసుకోవద్దా? యూట్యూబర్స్ అయితే మాత్రం, సోషల్ మీడియా అయితే మాత్రం వాళ్ళకి హక్కులు ఉండవా? ఉస్మాన్ యూనివర్సిటీలో మన పోలీస్ బలగాలు ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఎస్, ఇప్పుడు ప్రభుత్వము ఎవరైతే డిఎస్సి వాయిదా వేయాలంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చర్చలు జరిపి ఇది ఇందుకు వాయిదా వేయట్లేదు అని చెప్పొచ్చు. కోదండరామ్ కూడా నిన్న స్టేట్మెంట్ రిలీజ్ చేశారు డిఎస్సి వాయిదా వేయాలని చెప్పి. సో మేము డిఎస్సి వాయిదా వేయాలా వద్దా అన్నది ప్రభుత్వ నిర్ణయం, కానీ వాయిదా వేయాలని కోరే హక్కు విద్యార్థులకు ఉంటుంది. దాన్ని కవర్ చేసే హక్కు రాజ్యాంగం ప్రకారం మీడియాకు ఉంది. మేమేం ఇదేం ఆబ్జెక్షనబుల్ కవరేజ్ కాదు. ఈ కవరేజ్ వల్ల మేమేం నష్టం చేయట్లేదు. ఇట్లా తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగింది. టీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో కూడా చాలా కవరేజ్ జరిగింది. గ్రూప్ 1 లీకేజ్ జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన కవర్ చేశాం, ఇదే టీఎస్పీఎస్సీ ముందు, వాటి ముందు. సో ఒకటి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇది ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగి ఉండకపోవచ్చు, రేవంత్ రెడ్డి దృష్టిలో ఉండకపోవచ్చు. ఆయన ఈ విషయంలో యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే హోంమంత్రిగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి, ఆయన స్పందించి యాక్షన్ తీసుకుంటే డెఫినెట్ గా ప్రభుత్వ ఇమేజ్ పెరుగుతుంది, లేకుంటే ప్రభుత్వ ఇమేజ్ తగ్గుతుంది. ఎందుకంటే ఒక మాట ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక మాట అన్నారు, నేను 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాను, అది మీడియా ఫ్రీడమ్. ఆ మీడియా ఫ్రీడమ్ కూడా మీకు ఇస్తున్నానని చెప్పారు. సో ఆ మీడియా ఫ్రీడమ్ ను కాపాడితే చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ఇది హయ్యర్ అఫీషియల్స్ దృష్టికి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ హయ్యర్ అఫీషియల్స్ కూడా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గానీ వాళ్ళు కానీ స్పందించి ఇమీడియట్ గా సీఎం సస్పెండ్ చేయాలి, లేకపోతే ఇదే అవుతుంది. నిన్న మనం చూసాం బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఒక మహిళా రిపోర్టర్తో, ఒక ఛానల్ సంబంధించిన మహిళా రిపోర్టర్తో, ప్రెగ్నెంట్ మహిళా రిపోర్టర్తో పోలీసులు ఏ విధంగా మిస్బిహేవ్ చేశారు చూసాం. మళ్ళీ ఇవాళ అదే విధంగా బిహేవ్ చేశారు. సో ఇప్పుడు ఒకటి నేను జీ తెలుగు న్యూస్ ఎడిటర్ గా ఒకటి క్లారిఫై చేస్తున్నాను, నిరుద్యోగులారా ఖచ్చితంగా మీరు ఏ ప్రొటెస్ట్ చేసినా మేము ఖచ్చితంగా కవరేజ్ చేస్తాం. నిరుద్యోగులే కాదు, రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ పార్టీ ఈవెన్ ప్రభుత్వానికి సంబంధించిన వెర్షన్ కూడా వినిపిస్తాం. మేము ఓన్లీ ప్రతిపక్ష వాయిసే కాదు, ప్రభుత్వ వాయిస్ వినిపిస్తాం, ప్రతిపక్షాల వాయిస్ వినిపిస్తాం. కొద్దిమంది డిఎస్సి వాయిదా వేయాలంటారు, వాళ్ళ వాయిస్ వినిపిస్తాం. కొద్దిమంది డిఎస్సి వాయిదా వద్దంటున్నారు, వాళ్ళ వాయిస్ వినిపిస్తాం. అందరి వాయిస్ వినిపిస్తాం. మా గొంతు ఎవరు నొక్కలేరు. ఈ పోలీసులు ఒక రిపోర్టర్ను తీసుకెళ్తే, ఒక రిపోర్టర్ గల్లాబట్టి గుంజి తీసుకెళ్లినంత మాత్రాన జీ తెలుగు న్యూస్ గొంతు నొక్కలేరు. అదేవిధంగా ఏ మీడియా గొంతు కూడా నొక్కలేరు. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. మాకు ప్రభుత్వానికి తో శత్రుత్వం లేదు, అట్లానే ప్రతిపక్షాలతో మిత్రత్వం లేదు. జీ తెలుగు న్యూస్ కు ప్రతిపక్షాల మీద అనుకూల వార్తలు ఇస్తున్నాం, నెగిటివ్ వార్తలు ఇస్తున్నాం. ప్రభుత్వానికి అనుకూల వార్తలు ఇస్తున్నాం, నెగిటివ్ వార్తలు ఇస్తున్నాం. మేము నిజం నిక్కచ్చిగా, జీ తెలుగు న్యూస్ ట్యాగ్ లేనే నిజం నిక్కచ్చిగా చెప్పడమే మాకు తెలుసు. డెఫినెట్ గా ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళు తీసుకెళ్లారు కదా, ఇప్పుడు మరొక 2 రిపోర్టర్స్ అక్కడికి పంపిస్తున్నాం. ఇప్పుడు పోలీసులు మళ్ళీ వచ్చి అరెస్ట్ చేసుకుంటారా? చేసుకోండి, భయపడేది లేదు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థుల్ని కవరేజ్ చేయడం మా బాధ్యత. అక్కడ ఏదైనా సెక్షన్ ఉందా? అక్కడ ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయా? విద్యార్థులు ఏమైనా ప్రొటెస్ట్ చేస్తే, ఎస్, నిన్న ఎన్ఎస్యుఐ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసి టీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దాన్ని కూడా మనం కవర్ చేశాం. డిఎస్సి వాయిదా వేయొద్దు అని వెర్షన్ కనుక ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్ పార్టీ లేకపోతే వేరే వాళ్ళు స్టాండ్ తీసుకుంటే దాన్ని కూడా కవర్ చేసాం, సిద్ధంగా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ పదే మనం చాలాసార్లు కవర్ కూడా చేశాం. సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇటువంటి సంఘటనల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్ దెబ్బతింటుంది, ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటుంది. మీరు ప్రతిపక్షాలకి కోరి ఆయుధం కల్పిస్తున్నారు ఇటువంటి ఇష్యూస్ లో. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తే అన్నది ఎట్టి పరిస్థితిలో కూడా అది మంచిది కాదు. నేను మరొకసారి చెప్తున్నాను, జీ తెలుగు న్యూస్ ఎడిటర్ గా, ఇటువంటి సంఘటనలు మా మనస్థైర్యాన్ని దెబ్బతీవవు, ఇటువంటి సంఘటనలు మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీవవు.
మరింతగా మేము ప్రజల పక్షాన ఉంటాం, మరింతగా ప్రజల వాయిస్ వినిపిస్తాం. పోలీసులు కాదు ఎవ్వరు కూడా అడ్డుకోలేరు ఈ భూ ప్రపంచంలో. ఖచ్చితంగా మేము వాయిస్ లెస్ వాళ్ళకి వాయిస్ అందించడమే మీడియా డ్యూటీ. ఎవరికైతే వాయిస్ లేదో వాళ్ళకి వాయిస్ ఇవ్వడమే మీడియాకు సంబంధించిన ప్రథమ కర్తవ్యం. ఆ పనిని మేము చేస్తున్నాం. మేము తప్పు చేయనంత కాలం మేము ఎవరికి భయపడేది లేదు. రెహానా, నేను మరోసారి క్లారిటీ చెప్తున్నాం, మనం తప్పు చేయనంత కాలం మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కవరేజ్ చేయడమే తప్పైతే, నిరుద్యోగుల ప్రొటెస్ట్ కవరేజ్ చేయడమే తప్పైతే, ఒకవేళ వాళ్ళ వాదనలో కరెక్ట్ లేకుంటే చూడండి, లాస్ట్ వారం రోజులుగా జీ తెలుగు న్యూస్ లో నిరుద్యోగులకు సంబంధించిన ప్రొటెస్ట్ కవర్ చేస్తే చాలా ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది. సో వాళ్ళ వాదనలో ఆర్గ్యుమెంట్ లో నిజం ఉన్నట్టే కదా. ఆర్గ్యుమెంట్ లో నిజం లేకపోతే మీడియా రెచ్చగొడుతుంది అంటే మీడియా ఎందుకు రెచ్చగొడుతుంది? మీ ఏదన్నా పోనీ ఎవరన్నా భార్యాభర్తల పంచాయతో లేకపోతే ఇటువంటి ఏదైనా కవర్ చేస్తే అనాలి. విద్యార్థుల ప్రొటెస్ట్ కవర్ చేయడం మీడియా బాధ్యత కదా, మీడియా రెస్పాన్సిబిలిటీ కదా. ఫోర్త్ ఎస్టేట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది? మేము అంతకుముందు ప్రభుత్వంలో కూడా కవర్ చేశాం. గ్రూప్ 1 లీకేజీ విషయంలో చాలా పెద్ద ఎత్తున కవర్ చేశాం మనం అప్పుడు. ఇప్పటికీ ఇవాళకి కూడా టీఆర్ఎస్ కు వ్యతిరేక వార్తలు ఇస్తున్నాం, బీజేపీకి వ్యతిరేక వార్తలు ఇస్తున్నాం, కాంగ్రెస్ కు వ్యతిరేక వార్తలు ఇస్తున్నాం, కాంగ్రెస్ కు అనుకూల వార్తలు ఇస్తున్నాం, టీఆర్ఎస్ కు అనుకూల వార్తలు ఇస్తున్నాం, బీజేపీకి అనుకూల వార్తలు. సిచ్యువేషన్ బట్టి అవుతుంది. ప్రతి దానిలో ఒకళ్ళకి వ్యతిరేకం ఒకళ్ళకి అనుకూలం అన్నట్టు కాదు. సో ఇది పెద్దగా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంది. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రెండవది, ఆ పోలీస్ ఆఫీసర్ ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి, కన్సర్న్ పోలీస్ ఆఫీసర్. సో దట్ ఇంకా వేరే పోలీస్ ఆఫీసర్ ఎవరు కూడా, మిగతా వాళ్ళు ఎవరు కూడా మీడియా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. బహుశా నాకు తెలిసైతే ఇది ఆ కింది స్థాయి పోలీస్ అధికారి ఓవర్ యాక్షన్ అనుకుంటున్నాను. బట్ ఈ కింది స్థాయి పోలీసు సిబ్బంది రెచ్చిపోకుండా ముందే కఠినమైన చర్య తీసుకుంటే మరింత ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. తద్వారా అల్టిమేట్ గా ప్రభుత్వానికే బెనిఫిట్ జరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఈ విషయం వల్ల ప్రభుత్వానికి నెగటివ్ మైలేజ్ తప్ప పాజిటివ్ మైలేజ్ వచ్చేదేమి ఉండదు. అది మాత్రం చెప్తున్నాను. సో ఈ మొత్తం శ్రీచరణ్ అరెస్ట్, శ్రీచరణ్ ను గల్లాపట్టి గుంజుకొని తీసుకుని వెళ్లే వ్యవహారంలో ఎవరెవరైతే జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు జీ తెలుగు న్యూస్ కు సంఘీభావం ప్రకటించారో అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. డెఫినెట్ గా మీడియా ఫ్రీడమ్ అన్నది ఉండాలి. మీడియా ఫ్రీడమ్ ను ఎవరు కూడా కట్టేం చేయలేరు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఈ తప్పును సరిదిద్దుకోవాలని నేను డెఫినెట్ గా డిమాండ్ చేస్తున్నా. అంటే భరత్, మీరు చెప్పినట్టు అన్ని విషయాల్లో జీ తెలుగు న్యూస్ న్యూట్రల్ గా ఉంటుంది. ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఏ పార్టీకి ఒత్తాసు పలకడం లేదు. ఇష్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా చూపిస్తుంది మీరు చెప్పినట్టు కరెక్ట్ గా. అండ్ ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, ఇది ఒక పర్సనల్ ఇష్యూ కాదు, ఏ భార్య భర్తల ఇష్యూ కానీ, ఎవరి ఫ్యామిలీ ఇష్యూ కాదు, నిరుద్యోగుల సమస్య. సో ఇలాంటి విషయాన్ని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మరి పోలీసులు ఇలా బిహేవ్ చేయడం అంటే ఎలా చూడాలి? ఇంకొకటి మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, నిజంగా ఇది పెద్దవాళ్ళ వరకు తెలిసి ఉండదు, లేకపోతే ఇలా వ్యవహరించుండరు, ఇది చిన్న లెవెల్ పోలీసులు చేసిన తప్పు అంటున్నారు. అంటే నేను ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ పిఆర్ఓ అయోధ్య రెడ్డితో కూడా మాట్లాడాను. అయోధ్య రెడ్డి కూడా జర్నలిస్ట్ గా ఒకప్పుడు పనిచేసిన వారే. సో ఆయన ఈ వ్యవహారంలో తనకు తెలియదు విషయం అని చెప్పారు. వెంటనే ఆ కన్సర్న్ పోలీసుల కూడా మాట్లాడతా అని చెప్పారు. సో ఇది పెద్దవాళ్ళ వరకు కాదు, ఆ లోకల్ పోలీస్ ఓవర్ యాక్షన్ అని ఖచ్చితంగా కనబడుతుంది. సో లోకల్ పోలీస్ ఓవర్ యాక్షన్ మరోసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇమీడియట్ గా పోలీస్ ఆఫీసర్స్, ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే గల్లా పట్టుకుని గుంజుకుని తీసుకెళ్లారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే ఇంకొక పోలీస్ అధికారి ఇటువంటి పని చేయరు. ఇటువంటి ఘటనల వల్ల ప్రభుత్వానికి మచ్చ వస్తుంది తప్ప, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. ఆ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గ్రహిస్తే మంచిది. డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని మనం కూడా ఆశిద్దాం. రెహానా. ఓకే భరత్. There is a lot of fake things. Hello. People, you are holding my. There is a lot of fake things. Hello. There is a lot of fake things. Hello. I know which is the parent in your side. अरे जर्नलिस्ट ना पने you are holding my. There is a lot of fake.
విరాహత్ అలీ గారు ఉన్నారు. నమస్తే విరాహత్ అలీ గారు. చూశారు కదా, జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ కవర్ చేయడానికి వెళ్తే ప్రొటెస్ట్ ని గల్లా పట్టుకుని మరీ తీసుకెళ్లారు. దీన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? శ్రీచరణ్ తన వృత్తి ధర్మాన్ని